చేసుకుని సినిమా తీసిన మరి డైరెక్టర్ ప్రొడ్యూసర్ దిలీప్ వాగ్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ యూ. मैं सच कहता हूं आज आपको, నేను ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. एक माता थी इंडिया में आई थी, एक माता, ఒక తల్లి భారతదేశానికి వచ్చింది. उसका नाम था सिस्टर ग्लेडिस टेंस. ఆమె పేరు సిస్టర్ గ్లెడిస్ టెన్స్ అనే పేరు ఉండింది. और वो ऑस्ट्रेलिया से इधर आई थी. ఆమె ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి వచ్చింది. हमारे यहाँ सुंदरता से सभी लोग प्यार करते हैं, सुंदरता से. మరి సుందర్ దాస్ నుంచి ఆయన అందరూ ఆమెను ప్రేమించేవారు. मगर बदसूरत लोगों से प्यार करना ये हमारा यीशु मसीह सिखाता है. మరి సౌందర్యంగా లేని వారిని ప్రేమించడం అనేది యేసు ప్రభు నేర్పిస్తారు. और वो सिस्टर మరి ఆ యొక్క సహోదరి 30 साल लेप्रेसियों का, जिनको कुष्ठ रोग हुआ था, जिनको लेप्रेसी हुआ था, उनकी सेवा 30 साल की उन्होंने. మరి ఆ సహోదరి 30 సంవత్సరాలు ఎవరికైతే కుష్ఠరోగం ఉండిందో వారికి ఆమె పరిచర్య చేసింది 30 సంవత్సరాలు. और एक दिन सेवा करते करते कुछ कट्टरपंथियों ने उसके और उसके 2 बच्चों को, वो माता के बच्चों को जिंदा जला दिया. మరి ఆమె సేవ చేస్తూ చేస్తూ ఉండగానే కఠినమైన మనుషులు ఆమె 2 కుమారులను ఆమె భర్తను ప్రాణాలతోనే కాల్చి పారేశారు. मैं आपको सच कहता हूं, నేను మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాను. क्रिश्चियनिटी यहां से शुरुआत होती है. మరి క్రైస్తవ్యం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. जब लोगों ने उसके 2 बच्चों को, पति को जिंदा जला दिया, ఎప్పుడైతే ప్రజలు ఆమె భర్తకి ఆమె 2 పిల్లలకి సజీవ దహనం చేశారో वो माता कहती है, प्रभु प्रभु इन लोगों को माफ कर दो, ये लोग नहीं जानते इन लोगों ने क्या किया है. మరి ఆ తల్లి చెప్పింది ఏంటంటే, ప్రభా వీరిని క్షమించండి, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమని చెప్పింది ఆమె. और मारने वालों को वो सिस्टर ने माफ कर दिया. మరి చంపేసిన వారికి ఆమె క్షమించింది. जब मैं उनको मिलने के लिए गया, నేను ఆ సహోదరిని కలవడానికి వెళ్ళినప్పుడు सिस्टर को पूछा, आपने ऐसे कैसे माफ किया? నేను ఆ సహోదరితో అడిగాను, నువ్వు ఎట్లా వారిని క్షమించావు అని. सिस्टर ने कहा, मैंने नहीं माफ किया, मेरे अंदर जो यीशु मसीह है, मेरे अंदर जो क्रिश्चियनिटी है, उसने माफ किया है. నేను కాదు వారిని క్షమించండి, నాలో ఏ దేవుడైతున్నాడో, నేను ఏ క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నానో ఆ వారు మాత్రమే వారిని క్షమించారు అని చెప్పింది. मैंने उनको कहा कि सिस्टर, मैं आपके जीवन पर मूवी बनाना चाहता हूं. మరి నేను ఆమెతో అన్నాను, మరి అమ్మ నీ జీవిత చరిత్రను ఒక సినిమాగా చేయాలని ఆశపడుతున్నాం అన్నాను. सिस्टर ने कहा मुझे, ఆ సహోదరి చెప్పింది నాతో, मैंने मारने वालों को माफ कर दिया है, నేను కొట్టిన వారికి క్షమించాను, मेरे लिए बात खत्म हो चुकी है. నా కోసం క్షమాపణ అయిపోయింది. अब मैं उसके बारे में आपसे कुछ बातें नहीं करना चाहती. నేను దానికోసం మాట్లాడడం కానీ ఆలోచించడం నేను ఇష్టపడడం లేదు. आप हमारे बारे में लोगों को अच्छा बताओ, मैं कुछ नहीं कहूंगी. మరి నా కోసం మీరు జనాలకు ఏది చెప్పినా నేనేం అనలేను. आप हमारे बारे में बुरा बताओ, मैं फिर भी कुछ नहीं कहूंगी. మీరు మా కోసం మొత్తానికి తెలియజేయండి, కానీ నేను మాత్రం ఏం అనలేను. जब हम किसी को माफ करते हैं तो तब उसके बाद वो बात खत्म हो चुकी होती है. మరి మేము ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు ఆ క్షమాపణ అనేది పూర్తి అయిపోతుంది. ఇక దానికోసం మళ్ళీ ఆలోచించాల్సిన పని లేదు. तो यही क्रिश्चियनिटी होती है. మరి ఇదే ఆమె చెప్పిన మాట. और आज जो मूवी देखने वाले हैं, यही परिवार के ऊपर आधारित मूवी है. మరి ఈ కుటుంబం మీదనే ఆధారపడిన ఈ సినిమాని
మీకు మేము చూపించడానికి ఇష్టపడుతున్నాం. मैं काफी बार यूट्यूब पे पास्टर सर का आपका चर्च के बारे में देखता हूँ. మరి నేను చాలా సార్లు పాస్టర్ గారి గురించి మీ ఆరాధన అంతా కూడా యూట్యూబ్ లో చూస్తాను. मैं आपको सच कहता हूँ, నేను ఒక సత్యాన్ని చెప్తున్నాను. आपका चर्च है ना मिरेकल का फैक्ट्री है, फैक्ट्री. ఇది ఆత్మల రక్షణ ఫ్యాక్టరీ ఉంది. చప్పట్లు కొట్టండి. यहाँ पे जीवित पानी का झरना बहता है, प्यार का झरना बहता है ఇక్కడ शरीर से. ప్రేమ ఉత్పత్తి అవుతుంది, రక్షణ ఉత్పత్తి అవుతుంది ఫ్యాక్టరీలో. ఆయన చెప్తున్న మాట मैं महसूस करता हूँ यहाँ पे. నేను చాలా దాన్ని అనుభవిస్తున్నాను. और यहाँ पे चारों ओर स्वर्गदूत, जब आप पास्टर साहब गाते थे, नाचते थे, तो वे स्वर्गदूत भी झूम उठते थे. మీరు నా పాస్టర్ గారు దుంకడం, ఆరాధించడం అవి చేస్తున్నారు, మీరు కూడా చేయడం చాలా ఆనందంగా అనిపించింది. मैं आपको सच कहता हूँ, మీకు సత్యం చెప్తున్నాను. आप लोग यहाँ पे है, आप लोग नहीं है, प्रभु ने आपको लाया है यहाँ पे. మీరు ఇక్కడ ఉన్నారని మీరు అనుకోవద్దు, దేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించారు. आपका जीवन बदल गया है. మీ జీవితం మారిపోయింది. आप और हम लोग पत्थरों की पूजा करने वाले लोग थे, మరి ఒకప్పుడు మనము రాతి విగ్రహాలకు పూజ చేసేవారం. मगर जब प्रभु का दूत आप लोगों के बीच में आया और प्रभु के बारे में बताया, तो आपका और हमारा जीवन बदल गया है. ఇదిగో దేవుని యొక్క దూతలు దేవుని సన్నిధికి రావడం, దేవుని కోసం వారు చెప్పడం, మనం వినడం, మన జీవితాలు మారిపోవడం జరిగిపోయింది. मैं आपको सच कहता हूँ, నేను మీకు సత్యం తెలియజేస్తున్నాను. मेरे जीवन में इतने सारे मिरेकल होते हैं कि मिरेकल का आप, मैंने सुबह चाय पीता हूँ तो मिरेकल, दोपहर में खाना खाता हूँ तो मिरेकल, शाम को सोता हूँ तो मिरेकल, मिरेकल बहुत होता है मेरे जीवन నా में. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఉదయం చాయ్ తాగేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి పండుకోవడం, అట్లాంటి అద్భుతాలు ఎన్నో నా జీవితంలో జరుగుతూ వస్తున్నాయి. मुझे एक बहुत सुंदर बीवी दी है प्रभु ने, నాకు మరి చాలా అద్భుతమైన జీవితాన్ని దేవుడు ఇచ్చారు. एक हैंडसम बेटा दिया है प्रभु ने, నాకు మంచి కుమారుని ఇచ్చాడు దేవుడు. 5 स्टार जैसा घर दिया है प्रभु ने. మరి నాకు 5 స్టార్ అంత పెద్ద ఇల్లు ఇచ్చాడు దేవుడు. मगर वो सब कुछ साइड में रख के मैं आप लोगों को आपके साथ प्रभु के स्तुति महिमा के लिए आया हूँ. మరి అవన్నీ పక్కన పెట్టి మీతో కలిసి నేను ఆరాధించడానికి, మరి దేవుణ్ణి స్తుతించడానికి మీ మధ్యలోకి వచ్చాను నేను. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. मैं चाहता हूँ जिस तरह मेरे जीवन में मिरेकल हो, उसी तरह आपके भी जीवन में मिरेकल हो, आपका भी विश्वास बढ़े. నేను నమ్ముతున్నాను, నా జీవితంలో అద్భుతం జరిగినట్లు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసి మీ విశ్వాసాన్ని ఆయన ఎదిగించి విస్తరించును గాక. और सच में जिस तरह पास्टर साहब आपके लिए प्रेयर करते हैं, उसी तरह आप भी लोगों के लिए प्रेयर करेंगे तो वो भी चंगा हो जाएंगे. ఇదిగో మీకోసం సేవకుడు ఎట్ట ప్రార్థన చేస్తున్నాడో, మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ జనులు బాగుపడదురు గాక. प्रभु के साथ कंटिन्यू बातें करते रहो. మరి దేవునితో ప్రతినిత్యం మాట్లాడుతూ ఉండండి. मैं 2 अध्याय के बारे में बताऊंगा. నేను 2 అధ్యాయాల గురించి చెప్తాను మీకు. पहला अध्याय, आप अपने आप से जितना प्यार करते हैं उतना ही प्यार आप अपने पड़ोसियों से कीजिए. నేను మొదటి అధ్యాయం ఏం చెప్తున్నానంటే, నీకు నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత ప్రేమ నీ పొరుగువానికి చూపించు. और दूसरा अध्याय, आप जितना अपने आप से प्यार करते हैं उतना ही प्यार आप अपने परमेश्वर से कीजिए. మరి రెండవ అధ్యాయం ఏంటంటే, నీకు నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అంతకంటే హెచ్చైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించు. मैं दशांश वगैरह नहीं देता. आप लोग दशांश देते हैं ना चर्च में, मैं नहीं देता दशांश. మరి నేను దశం భాగం ఇయ్యను, మీరు ఇస్తారు కదా మందిరంలో. मैं अपना सब कुछ दे देता हूं. మరి నేను నా మొత్తానికి దేవునికి ఇచ్చేసాను. చప్పట్లు కొట్టండి ఒకసారి. खुले दिल से प्रभु को, जो प्रभु ने दिया है वही प्रभु के लोगों के लिए और प्रभु के राज के लिए मैं खर्च करता हूं. దేవుడు ఏదైతే నాకు ఇచ్చాడో పూర్ణముగా సంపూర్ణంగా దేవుని పని కోసం, ఆయన రాజ్య స్థాపన కోసం మొత్తాన్ని నేను దేవుని కోసం ఇచ్చేసాను. मुझे टीबी हुआ था. నాకు అయ్యగారికి టీబీ అయ్యింది. मेरे पास कोई भी पास में नहीं आता था 35 साल पहले. ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు 35 సంవత్సరాల క్రితట. मेरे मुंह से
खून की बूंदें गिरती थी, ఆయన నోటి నుంచి రక్తపు గడ్డలు పడుతుండేవి. मेरे घर वाले मेरे पास नहीं आते थे. మళ్ళీ ఇంటి వారే ఆయన దగ్గరికి వచ్చేవారు కాదు. एक दिन पास्टर साहब के जैसा एक प्रभु का दास, प्रभु का दूत मेरे लिए प्रेयर किया. ఒక రోజున మరి దైవజనుల లాంటి దేవుని యొక్క దూత నా కోసం ప్రార్థన చేశారు. एक ही कंडीशन था पास्टर का, ఆ సేవకుని ఒకటే ఒక కండిషన్ ఉండింది, आपको प्रभु यीशु मसीह के ऊपर विश्वास रखना पड़ेगा. మరి మీకు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాల్సి ఉంటది, అదే మీ కండిషన్ అన్నాడు ఆయన. और मैं घर का बहुत गरीब था, फाइनेंशियली बहुत वीक था. మరి నేను చాలా బీదవాణ్ణి, ఆర్థికంగా కూడా చాలా బీదవాణ్ణి. विश्वास के सिवा मेरे पास दूसरा कोई चारा नहीं था. మరి విశ్వాసము తప్ప నా దగ్గర ఏమీ లేకుండింది. और जिस तरह लोगों ने मुझे ठुकराया था, మరి ఆ జనాలు నన్ను నిర్లక్ష్యం చేశారు. पास्टर साहब जैसा एक पास्टर ने मेरे को गले लगाया, మరి సేవకుని లాంటి ఒక సేవకుడు నన్ను హత్తుకున్నారు. उसने कभी मेरी जात पूछी नहीं. ఆయన ఎప్పుడు కూడా నన్ను తిరస్కరించలేదు. और तब मैं महसूस किया कि प्रभु का मिरेकल क्या होता है. మరి నేను దేవుని యొక్క అద్భుతం ఏమవుతుంది అనేది నేను స్పర్శించాను దాన్ని. तब से मैं प्रभु के पीछे भागना चालू किया. అప్పటి నుంచి నేను దేవుని వెనక వెళ్ళడం స్టార్ట్ చేశాను. मैं प्रभु को यही बोलता हूँ, నేను దేవునికి ఇదే చెప్తాను, जिस तरह पास्टर साहब को आप इस्तेमाल करते हैं, మరి సేవకుని మీరు ఎట్ట వాడుకుంటున్నారో उसी तरह आप भी मुझे इस्तेमाल करो आपके राज के लिए. దేవా నీ రాజ్యం గురించి నన్ను కూడా అట్లా వాడుకో అని నేను దేవుని అడుగుతూ ఉంటాను. आपकी गवाही बनना चाहिए, मैं ऐसा करो आप. నేను నీకు ఒక సాక్షిగా మారేటట్టుగా నన్ను చేయమని అడుగుతాను. मैं आपको सच कहता हूँ, నేను మీకు సత్యం తెలియజేస్తున్నాను, आप प्रभु के लिए इस्तेमाल हो जाओ, మీరు దేవుని కోసం వాడబడుతూ ఉండండి, आपका जीवन बदलेगा. మీ జీవితం మారిపోతుంది. हर समय प्रभु को पूछो, प्रभु आपने हमारे जीवन में क्या प्लान बनाया, उस प्लान के बारे में बताओ. ప్రతి సమయం దేవుని అడగండి, దేవా మా జీవితంలో నీ ప్రేమ కోసం బయలుపరచండి అని. ఆ ప్రేమగా నువ్వు మారిపోతావు. खुले दिल से प्रभु से बातें करते रहो. మీరు పూర్ణాత్మతో దేవునితో మాట్లాడుతూ ఉండండి. वो बातों में यानी जैसे अपने दोस्त के साथ बातें करते हैं, वैसे आप बातें करो, उसको बताओ, आप आपके दिल की हालत बताओ. మీరు స్నేహితులతో ఎట్లా మాట్లాడి మీ వ్యక్తిగతమైన విషయాలు పంచుకుంటారో అదే విధంగా మీరు దేవునితో మాట్లాడి నీ హృదయాంతరంలో ఉన్న బాధను తెలియచేస్తూ ఉండండి దేవునికి. आपको मैं सच कहता हूँ, నేను మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాను, आपका जीवन बदल जाएगा. మీ జీవితం మారిపోతుంది. आप लोग हंसेंगे तो मेर- दुनिया हंसेगी. మీరు నవ్వుతారా, ప్రపంచమంతా నవ్వుతూ ఉంటుంది. आपका बदला हुआ जीवन देख के लोग बोलेंगे, आपको आप में रब दिखता है. ఇదిగో నీ మారిపోయిన జీవితాన్ని జనులు చూసి నీలో ఒక అద్భుతమైన దేవుని కార్యాన్ని వారు చూసి పట్టించితంగా దేవుని వద్దకు రాగలరు. ये मूवी बनाने के लिए मुझे 16 साल लगे, 16 साल. ఈ యొక్క సినిమా చేయడానికి నాకు 16 సంవత్సరాలు పట్టింది. जब आप बड़ा काम करते हैं, మీరు పెద్ద పని చేస్తారో शैतान आपको तोड़ने की कोशिश करेगा. మరి సాతానుగాడు మిమ్మల్ని విరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. आपके आजू बाजू के लोग आपको तोड़ने की कोशिश करेंगे. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సైతం మిమ్మల్ని పడద్రోయటకు ప్రయత్నం చేయొచ్చు. एक राज की बात बताता हूँ, నేను ఒక రాజ్యం గురించి చెప్తాను మీకు. आप ये कभी नहीं कहना कि लोगों को मिला है इसलिए मुझे मिलना चाहिए. ఇదిగో మీరు ఇది అనొద్దు, వారికి దొరికింది నాకు దొరకాలి అని మీరు అనుకోకూడదు. प्रभु को यही बोलना है, प्रभु मुझे मिला है, लोगों को भी मिलना चाहिए. నువ్వేం ప్రార్థించాలంటే, దేవా నాకు ఏదైతే దొరికిందో అది జనులకు కూడా దొరకటట్టు సహాయం చేయమని ప్రార్థించాలి. आप यही बात आपके दिलो दिमाग में रहनी चाहिए. ఈ మాట ఎప్పుడు నీ హృదయంలో నీ మనసులో ఎప్పుడు పోరాటముగా అది కొనసాగుతూనే ఉండాలి. जब ये मूवी पूरा बन गया, ఈ సినిమా పూర్తి అయిపోయిన తర్వాత मेरा घर पूरा पुरस्कारों से भर गया. पुरस्कार अवार्ड. మరి ఆ సినిమా అయిపోయిన తర్వాత అయ్యగారి కుటుంబంలో ఉన్న ఆ ఇల్లంతా కూడా మంచి పురస్కారాలతో అది నింపబడింది. और ये मूवी देखने के लिए एक एक दो दो पांच पांच 10 10 20 20 हजार लोग ग्राउंड में बैठकर ये मूवी देखा. మరి చాలా
మంది 5, 10, 20 వేల జనాలు ఇట్లా వచ్చి ఈ సినిమాను చూస్తూ వచ్చారు. ये एंटरटेनमेंट मूवी नहीं है. ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు. जिस तरह पास्टर साहब प्रभु का वचन सुनाते हैं, बताते हैं, మరి ఏ విధంగా సేవకుడు దేవుని మాటలు తెలియజేస్తూ ఆయన ప్రకటిస్తున్నాడో आपको ये मूवी के द्वारा प्रभु का वचन देखने को मिलने वाला है. మరి ఈ యొక్క సినిమా ద్వారా దేవుని వాక్యం చూడడానికి నీకు అవకాశం దొరకబోతుంది. और ये मूवी देखने के बाद आप लोग सोचेंगे कि हम लोग क्यों जी रहे, हमारा जीने का मकसद क्या है. ఈ యొక్క సినిమా చూసిన తర్వాత మీకు ఒక ఆలోచన వస్తుంది, మేము ఎందుకు బ్రతికాం, అసలు మేము జీవించడానికి అర్థం ఏంటి అనేది ఒక భావం మీలో కలుగుతుంది. आज आपको ये मूवी देखने के बाद 1 घंटा 20 मिनट में आप सोचेंगे और आपका जीवन बदलेगा. మీరు ఈ సినిమా చూడడం ద్వారా 1:20 నిమిషాల్లో మీరు ఆలోచిస్తారు, మీ జీవితం మారిపోబోతుంది. जाते जाते मैं आपको एक और बात बताना चाहता हूँ. మరి నేను ముగించే సమయానికి ఇంకో విషయాన్ని మీకు తెలియజేస్తాను. हमारा भारत देश में मणिपुर एक स्टेट है. మరి భారతదేశంలో మణిపూర్ అనే ఒక రాష్ట్రం ఉంది. वहां पे 70,000 क्रिश्चियन लोगों को गांव में से निकाल दिया. మరి 70,000 మంది క్రైస్తవులను ఆ గ్రామం నుంచి వెలివేశారు. 250 चर्च को तोड़ डाला. మరి 250 సంఘాలను వాళ్ళు కూల్చివేశారు. 150 लोगों को टुकड़े टुकड़े करके मार डाला. 150 మందికి ముక్కలు ముక్కలు చేసి చంపేశారు. और 2 महिलाओं को नंगा करके गांव पे घुमाया. మరి 2 స్త్రీలను వారు వస్త్రహీనులుగా చేసి ఊరంతా తింపారు. राज की बात ये है, మరి రాజ్యం ఏమంటుంది అంటే उन्होंने लोगों ने मरना पसंद किया, अपना गांव छोड़ दिया, मगर प्रभु को किसी ने नहीं छोड़ा. వావ్, వారు మరి వారికి వారు చనిపోవడానికి గ్రామం ఇడవడానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుని మాత్రం వారు వదిలిపెట్టలే.